యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. సార్ పెద్దాపురంలో ఒక కల్చర్ ఉండేదండి. అమ్మాయి మెచ్యూర్ అవగానే ఎవరైనా పిలిపించి వాళ్ళతో ఆయన చేత చేయించారు. అప్పటికే మేము అప్పుడున్న మా ఎస్పీ గారు ఏవి వెంకటేశ్వరరావు గారు కానీ, అదేవిధంగా గోవింద్ సింగ్ గారు కానీ, అప్పుడున్న డిఎస్పీలు అందరం కూడా వీటి మీద చాలా కట్టడి చేసామండి. అసలు మైనర్ గాళ్ళు ముట్టుకోవడానికి వస్తానికే భయపించేదాకా చేసాం. అంటే కేసులు పెట్టడం తన్నడం అట్లా కేసులు పెట్టడం తన్నటం అనేది ఇంకా అన్ని రకాలుగా ఎందుకండి అసలు ఆ సినిమా సెట్టింగ్ లాంటి ఇల్లులతో అంత కాలం అంటే అది అక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే వ్యభిచారానికి నాంది అనుకునే ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఉండేదండి. ఆ పర్టికులర్ కమ్యూనిటీ ఫ్రమ్ భీమవరం పువ్వలని ఒక బ్యాచ్ ఉండేవాడు. వాళ్ళ ద్వారా అలా అప్పట్లో ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే పెద్దాపురం ఈజ్ ఒక సంస్థానం అండి. అది అక్కడ రాజులు అంతా అది ఒక కోట ఉండేది. అట్లాగా వచ్చి అప్పట్లో ఉన్నాళ్ళు అలా కంటిన్యూ అయ్యింది. ఆ పేరు అలా కంటిన్యూ అయిపోయింది. అక్కడ రాగానే ఆ మర్యాదలు అవి చూసి అవి చేసుకోవటం. దాంట్లో ఎస్పీ గారు సారథిలో గట్టిగా తర్వాత బత్తిన శ్రీనివాసులు గారు అందరూ కూడా దాన్ని ఆల్మోస్ట్ కూల్చేసామండి. సార్ పెద్దాపురం ద్రాక్షారామంలో మేము ద్రాక్షారామంలో మేము మైత్రి శివాలయంకి వచ్చే భక్తులు అందరూ కూడా అండి పాపం వర్షానికి ఎండకి తడిసిపోయేవాళ్ళు. అప్పట్లో మేము అట్లా కాదని చెప్పి ఒక బస్ షెల్టర్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి పోలీసు ప్రజలు మైత్రి అదంతా వాళ్ళకి వాటర్ ట్యాంక్ పెట్టి అక్కడ చిన్న సైజు చేసాం. సార్ మీకు సంబంధించిన విషయం కాకపోయినా అక్కడ వరకు ఒక బస్సు లాంటి ట్రైన్ వచ్చి ఆగిపోతుంటుంది. అప్పటికి ఇంకా అసలు బస్సులో ఉన్నాను, ట్రైన్ ఇంకా రాలే. అప్పటికి ఏమైందంటే బాలయోగి గారు ఉన్నప్పుడు అది కోటిపల్లి లైన్ క్లియర్, అది వర్క్స్ జరిగాయండి. అప్పుడు స్టార్ట్ అయినాయి కానీ అప్పుడు భూశాఖనే స్టార్ట్ అయింది మేము పనిచేస్తున్నాం. కానీ అక్కడితో ఆగిపోయింది ఎందుకంటే అది అంటే అక్కడ నుంచి నెక్స్ట్ కోటిపల్లి బ్రిడ్జి కట్టాలి కదండి. కోటిపల్లి టు అటు సకినేట్ మన యాన్యువల్ లంకకి బ్రిడ్జ్ కట్టాలి. ఆ బ్రిడ్జ్ దగ్గర ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాం. అవుతున్నారు. ద్రాక్షారామం తర్వాత సెకండేపల్లి, ద్రాక్షారామం తర్వాత మల్కీపురం, ద్రాక్షారామం తర్వాత పెద్దాపురం, పెద్దాపురం నుంచి మల్కీపురం అండి. మల్కీపురంలో ఏముందండి? మల్కీపురంలో అదే అండి. ఇక మేము ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ కొంచెం రౌడీజం ఉంటుందండి. అక్కడ రౌడీజం అక్కడ ఏంటంటే అండి బాగా కష్టపడే మనుషులు, ఆ వ్యక్తిత్వం ఉంటుంది. కొంచెం మనం వాళ్ళని ఏంటంటే రెండు కుల ఘర్షణలు ఎక్కువ ఉండేయండి అక్కడ. వాళ్ళకి ఏంటంటే బాగా అక్కడ ఒక పర్టికులర్ రెండు కులాల మధ్య చాలా పోటాపోటీగా ఉండి బ్యాక్గ్రౌండ్లో రెండు కులాలను వేరే వేరే పెద్ద కులాల వాళ్ళు వాళ్ళని రెచ్చగొట్టడం అలా చేస్తుంది. వాటన్నిటిని కూడా సమర్థంగా ఎదుర్కొన్నాడు. చాలా ఎదుర్కొంటాడు. గంధం శ్రీరాములు అనుకుంటా. అసలు మల్కీపురం లాంటి చాలా పీస్ఫుల్ అండి. ఈ గంధం శ్రీరాములు వీళ్ళందరూ ఎప్పుడన్నా ఉన్నారేమో తెలియదు కానీ మేము వెళ్ళే తల్లికైతే లేరండి. సార్ అక్కడ ఆ ఊరు చూడడానికి కొబ్బరి చెట్ల మధ్య చక్కగా ఊరు ఉంటుంది. కానీ అక్కడ ఉన్న ఇల్లులు కల్చర్ చూస్తే ఏదో జూబ్లీహిల్స్లో ఉన్నట్లు మంచి కాస్ట్లీ ఇల్లు కనిపిస్తుంటాయి. అంటే మరి అదేనండి, అక్కడ మీకు వ్యవసాయం 3 పంటలు పండుతాయండి. కొబ్బరి తోట నిత్యం ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఆదాయం లేకుండా ప్రతి కార్మికుడికి కాడి నుంచి పెద్దవాడి వరకు. ఇంకా అక్కడ చూస్తే మీకు మోరీ అనే విలేజ్ కూడా మీకు ఐడియా. మోరీ అక్కడ జీడిపప్పు పిక్కలు తీసుకొచ్చి జీడిపప్పు ఫేమస్ అండి. అట్లానే చాలా చోట్ల కూడా ఈ కొబ్బరికాయ ఎక్స్పోర్ట్ బాగా వ్యాపారం జరిగేదండి. చాలా మంచి అంటే 3 పంటలు పండుతాయి కదండి వాళ్ళకి. ఇల్లు కూడా చూస్తే అసలు చాలా బాగుంది. అంటే ఇంకొకటి అండి, మల్కీపురంలో ఇంకొక ఎందుకు బాగుంటాయి అంటే దానికి ఒక కారణం. కొంతమంది లేబర్ అక్కడ నుంచి అప్పట్లో గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళారు. కువైట్ కానీ బెహ్రాన్ కానీ అట్లాంటి కంట్రీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ చూసి ఆ మోడల్స్ తెచ్చి కట్టుకున్నారు. చాలా బాగుంటుందండి. మీకు పాత ఇళ్ళు అన్నీ కూడా లోగిళ్ళు అండి. అన్నీ కూడా మీరు చూస్తే చాలా చాలా బ్యూటిఫుల్ హౌసెస్ ఉంటాయి. కొత్త ఇళ్ళు అన్నీ ఆ ప్రభావం అనమాట. వాళ్ళు విదేశాలకు వెళ్ళి వచ్చారు కదా, చాలా మంది కూడా మంచి మంచి హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్. ఎక్కడో సిటీలో ఉన్నట్లు. ఎస్ ఎగ్జాక్ట్లీ. అక్కడ కొంచెం ల్యాండ్ తక్కువ అండి, కానీ అక్కడ ఉన్న పబ్లిక్కి రిచ్ అయ్యారు. దాంతో రేట్లు కూడా మీరు జూబ్లీహిల్స్లో కూడా ఉండవండి అంత రేట్లు ఉంటుంది. కాదే మల్కీపురంలో కనుక్కోండి, మీరు జూబ్లీహిల్స్లో 10,000 గజం దొరకచ్చావు కానీ అక్కడ 20,000 దొరుకుతుంది అట్లా. ఓకే సార్, మల్కీపురం తర్వాత ఇక మల్కీపురం తర్వాత గొల్లప్రోల్ అని చిన్న పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ అయ్యండి. అక్కడ నుంచి ప్రమోషన్ మీద విజయవాడ వచ్చేసాను. విజయవాడ ఎంతకాలం చూస్తారు? విజయవాడ సత్యనారాయణపురంలో ఒక 2.5 years, అలానే తర్వాత గుడివాడ రూరల్కి వచ్చాను. ఈ సత్యనారాయణపురంలో ఉండగా ఒక సెన్సేషన్లో నాగవైష్ణవి కేసు చేశామండి. నాగవైష్ణవి కేసులో నేనే అయ్యని. సార్ ఆ కేసు గురించి చెప్పండి. అది ఏంటంటే నాగవైష్ణవి ఒక చిన్న వాళ్ళ మేనమామ అంటే ఈ ఫాదర్ నాగవైష్ణవి ఫాదరు
ఒక భార్యతో పాటు భార్య కాకుండా అంటే అక్క కూతుర్నే చేసుకుంటాడండి. కాకుండా వేరే అమ్మాయితోటి ఏదైతే నాగభూషణి తల్లితోటి కూడా సంబంధాలు నడుపుతూ రెండో భార్యగా ఉంచుకుంటాడు. అది మొదటి నుంచి కూడా వాళ్ళకి నచ్చదు. ఆ అబ్బాయికి పంది వెంకట్రావు అని తమ్ముడు ఉన్నాడు, అతనికి నచ్చదు. దాంతోపాటు నాగవైష్ణవి వాడికి అది ఈ పంది ఇది నాగవైష్ణవి ఫాదర్కి ప్రభాకర్ రావుకి ఇంకో సిస్టర్ ఉంటుందండి. వాడు గుంటూరులో ఉంటారు. వాళ్ళు ఈ గుంటూరులో ఉండగా వాళ్ళ కొడుకు కొంచెం రిచ్ అవ్వాలి, నేను కూడా ప్రభాకర్ అంత అవ్వాలనే ఫీలింగ్ తోటి ఒక ఇండస్ట్రీ కండక్ట్ చేస్తారు. అతను అప్పులు పాలవటం, ఏదో రకంగా వీళ్ళు ఈ అన్నదమ్ములు కలిసి కుట్ర పని ఆ పాపని కిడ్నాప్ చేసి ర్యాన్సమ్ అడగాలని ప్రయత్నం చేయటం. ఆ ప్రయత్నంలో భాగంగా వీడు సహాయంగా వచ్చినాడు. మరి నిన్ను గుర్తుపట్టుద్ది కదా, రేపు ర్యాన్సమ్ అడిగిన తర్వాత వాళ్ళ నాన్నకి చెప్తే ఏంటి పరిస్థితి అంటే వాడు చంపేసి తీసుకెళ్ళి ఒక కొలివులో గుంటూరు జిల్లాలో వాడికి అదే ఇండస్ట్రీ ఉంటుంది, మన గుంటూరు టౌన్లోనే ఇండస్ట్రీ దాంట్లో ఆ కొలివులో ఈ బాడీని పడేస్తాడు సార్ డిస్పోజ్. సార్ ఇప్పుడు అమ్మాయిని కిడ్నాప్ చేస్తాడు డబ్బుల కోసం, ర్యాన్సమ్ అమౌంట్. అమ్మాయికి బతుకున్నప్పుడే డిమాండ్ చేశాడా, చంపాక డిమాండ్ చేశాడా? చనిపోయిన తర్వాత డిమాండ్కి ఇంకా అవ్వలేదండి. వీడు కూడా చంపేసి మళ్ళీ మాతో పాటే తిరిగాడు. పిల్ల కనపట్ల కిడ్నాప్ అయిందని తెలిసింది, ఎందుకంటే డ్రైవర్ని మర్డర్ చేశారు. డ్రైవర్ని అప్పుడే కొత్తగా రోడ్డు ఫామ్ అయింది, బిఆర్టీఎస్ రోడ్ అని మీకు ఐడియా ఉంటుంది. ఆ బిఆర్టీఎస్ రోడ్లో కొత్తగా ఫామ్ అయితే వీళ్ళు ప్రతిరోజు కూడా ఈ పాప ఎన్ఎస్ఎం స్కూల్కి వెళ్ళేదానికి ఈ పాప వాళ్ళ బ్రదర్ ఇద్దరిని కూడా డ్రైవర్ తీసుకొని వెళ్తుంటాడు. వెళ్తుంటే వీళ్ళు అనుపానాలన్నీ తెలుసుకొని వేలేట్ చేసి ఒక రాయి పెట్టి ఆ కారుని కొడతాడు. ఏంటో అద్దం పగిలిందని చెప్పి చూస్తారు. చూస్తే కిందకి దిగి రాగానే డ్రైవర్ చెక్ చేస్తుంటే వీళ్ళు వెళ్ళి అటాక్ చేసి మర్డర్ చేస్తారు. డ్రైవర్ని మర్డర్ చేసినప్పుడు ఈ అమ్మాయి పారిపోలేదు, తమ్ముడు ఏదైతే బ్రదర్ ఉన్నాడో అతను పారిపోతాడు. అతను పారిపోవడంతో మన వెంటనే వాళ్ళు ఈ పాపను కిడ్నాప్ చేసి వాళ్ళ వెహికల్ తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళి మన సీతానగరం గోటాడ్ దగ్గర వాడు మళ్ళీ వెహికల్ చేంజ్ చేసుకొని ఈ అమ్మాయి ఈ వెహికల్ ఇక్కడ వదిలేస్తారు. ఆ వెహికల్లో వాళ్ళ ఇండస్ట్రీ వెహికల్లో ఉండగానే చంపేస్తారు. చంపేసి అమ్మాయి అప్పుడు చాలా ఏడ్చుంటుంది కదండి. అసలు దారుణం అండి, ఆ చిన్న పాప అండి, చాలా దారుణం. సార్ ఇప్పుడు బాడీ చంపిన తర్వాత అమ్మాయిని ఆ కొలుపులో వేస్తారా, లేదా ముందే బతుకున్నాక తర్వాత వేసారు? చాలా మంది అంటే బతుకున్నాక వేసారు అలాంటి ఫీలింగ్ అంటే అలా ఉంది కానీ కాదు. ముందే చంపి వాడు ఒక డ్రమ్లో వేసాడు. బాగా హీట్ ఉంటుంది. డ్రమ్లో వేసేసి అది తీసుకెళ్ళి అదే చెప్పాను కదండి, వాడికి ఒక బోల్ట్లు తయారు చేసే కంపెనీ ఉంటుంది అనమాట. మనకి ఈ మారుతి కార్స్కి తర్వాత పియట్ కార్స్కి పిన్స్ ఉంటాయండి, ఆ పిన్స్ తయారు చేసే ఇండస్ట్రీ. ఆ కేసులో కేవలం చెవి దుద్దుతోనే కేసు బ్రేక్ అయ్యింది. ఎగ్జాక్ట్లీ ఆ బాడీ ఐడెంటిఫికేషన్ కోసం చిన్న పాపకి డైమండ్ ఇయర్ స్టడ్స్ ఉంటాయండి, అదే గుర్తు. అంత శవం కాలేదు కానీ ఆ ఇయర్ స్టడ్స్ కాలేదండి. ఆ కొలిమిలో ఆ ఐడెంటిఫై అయింది బాడీని మనం పిఎం చేయించినప్పుడు. దాంతో ఆ ఇయర్ స్టడ్స్ని ఐడెంటిఫై చేసి అది ఆ బాడీ ఆ పాపదే అన్నట్టుగా నిర్ధారించారు. ఎందుకంటే దీన్ని కూడా ఏం చేశారండి అప్పుడు మా విజయ్ కుమార్ గారు, ఇప్పుడు మా ఐజీ గారు ఉన్నారు, ఆయన ఐజీ విజయ్ కుమార్ సార్, ఆయన అడగండి ఏం చేశారు చెప్తారు. వాడే లిటరల్గా మెయిన్ ముద్దాయి నన్ను ఎన్కౌంటర్ చేయండి అని కూడా అడిగాడు. ఈవెన్ అట్లా ఏం చేయలేదు మేము, అతను కోర్టు ద్వారా శిక్షించాం. ఇప్పుడు కోర్టు వాడు అంటిల్ టు డెత్ కోర్టు కన్విక్షన్. చిన్న అమ్మాయి కదండి, ఇప్పుడు స్టిల్ చేయలేదు, 14 సంవత్సరాలు అయిపోయిందండి ఇప్పుడు జరిగి. ఈ వివాదం అంతా ఒక వైన్ షాప్ చుట్టూ తిరిగిందంటారు వాస్తవం? వైన్ షాప్ కాదండి, ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే వాళ్ళ సిస్టర్ని నిర్లక్ష్యం చేశారని వెంకట్రావు బాగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే వెంకట్రావు గారి అక్క అవుతుంది, ఆ అక్కకు కొడుకు కూడా ఉంటాడు దుర్గాప్రసాద్. ఆ అబ్బాయిని బాగా నిర్లక్ష్యం చేస్తూ ఈ ఉంచుకున్న ఆవిడ పిల్లల్ని చదివించుకోవటం, ఆవిడతో ఉండటం, ఈ మేనమ్మ అల్లుడికి సరైన ఇది చేయట్లేదు అనేది కక్ష పెంచుకుంటాడు. తర్వాత వీడికేమో ఆశ చూపిస్తాడు, వీడికి కూడా వాడి మీద కోపం ఉంటుంది వీడిని కూడా. ఎందుకంటే వీళ్ళ అన్నదమ్ముల్లో ఒక అన్నదమ్ముల్లో ఈ జోగి వెంకటేశ్వరరావు ఒక ఆయన పెంచుకోవటానికి ఇవ్వలేదని ఒక సిస్టర్ని, వీడికి కూడా కొంచెం ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అయ్యాడు అంతా కూడా. సార్ ఆ కేసుతో పాటు ఇంకేం గుర్తున్నాయి? ఇక సత్యనారాయణపురంలోనండి అదొక కేసు వేసిన తర్వాత ఇప్పుడు కూడా నడుస్తున్న ఒక కేసు ఏంటంటే ఉమా చిట్ ఫండ్స్ అండి. చాలా దారుణం అండి. అతను చాలా ఆయన ఎవరో కాదు, ఉమా చిట్ ఫండ్స్ అధినేత వచ్చి కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు అల్లుడు. కవి సామ్రాట్
విశ్వనాథ్ సత్యనారాయణ గారు అల్లుడు. ఆయన అల్లుడు ఇతను ఆ ఉమా చిట్ ఫండ్స్ నిర్వహించే ఆయన. అతను మీద నమ్మకంతో ఆ సత్యనారాయణపురంలో ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ పెద్దోళ్ళు కూడా అతనితో చాలామంది రికమెండ్ చేసి అతను చిట్ ఫండ్స్ వేసేవాడండి. నేను నమ్మకంగా ఉన్నాడండి. ఉండి ఫండ్స్ని డైవర్ట్ చేసి ఇన్కమ్ రాక వాళ్ళకి సమాధానం చెప్పకపోతుంటే నెమ్మదిగా డౌట్ వచ్చిందండి. డిపాజిట్స్ కూడా కలెక్ట్ చేసేవాడు. నెమ్మదిగా వస్తే ఒకరోజు కంప్లైంట్ ఇచ్చారు. నేను అప్పటికి పిలిచి మీ బడ్జెట్ ఇవన్నీ కూడా ఇవ్వండి, ఈ చీటింగ్స్ జరుగుతున్నాయంటే ఇవ్వకుండా తప్పించుకుంటూ అప్పుడున్న లోకల్ ఎమ్మెల్యే షేడ్లోకి వెళ్ళడం ఇవి చేశాడు. అయినా వదలకుండా కొంచెం అడిగాము. తర్వాత ఒకరోజు ఫైన్ మార్నింగ్ ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఒక ఆయన వచ్చి. ఇస్తే వెంటనే తీసుకొచ్చి రిమైండ్ చేసి పడేసాం. అంటే అరెస్ట్ చేశారు కానీ రికవర్ అయిందా? రికవరీ అదే సార్. ఇప్పుడు అతను ఆస్తులన్నీ కూడా ఇప్పుడు ఉమా రిసార్ట్స్ అని చెప్పి నందిగాములు పెట్టాడు. అక్కడ కొన్ని చోట్ల ఆస్తులు ఉన్నాయండి. తర్వాత ఈ దర్యాప్తు ఏం చేశారంటే నేను బాగా మాకు హెవీ బిజీ అయిపోతుంది, అది చాలామంది డిపాజిటర్స్ ఉన్నారని అప్పుడు ఒక టీఎస్పీ గారు నాగేశ్వరరావు గారికి ఇచ్చారు ఇన్వెస్టిగేషన్. వారు చేశారు ఇన్వెస్టిగేషన్. ఓకే, తర్వాత అండి ఇక అక్కడి నుంచి మేము సత్యనారాయణపురం అయిపోయిన తర్వాత గుడివాడ రూరల్కి వచ్చాము. గుడివాడ రూరల్ నుంచి రౌడీజం కనిపించింది అక్కడ. రూరల్లో లేదండి, టౌన్లో ఉంటుంది కానీ రూరల్లో పెద్ద రౌడీ. అక్కడ అంటే ఛాలెంజెస్ మెయిన్గా ఏంటంటే అప్పటే కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్స్ టు ది ఫిష్ ట్యాంక్స్ అండి. వాళ్ళ డిస్ప్యూట్లు, ఫిష్ ట్యాంక్ డిస్ప్యూట్స్, లేకపోతే చిల్లరే అండి అన్నీ కూడా పిచ్చి అనమాట. దాంట్లోనే చిన్న పోలీస్ స్టేషన్స్ అవి అన్నీ కూడా మేనేజబుల్ పోలీస్ స్టేషన్స్ అండి. అక్కడ పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది వాస్తవం అంటారా? చాలా తప్పండి అది. పొలిటికల్ ప్రెజర్స్ ఏమంటే బ్యాలెన్స్డ్గా ఉంటాయండి, ఎందుకంటే ఎక్కడైనా ఉండేది కామను, అంత పెద్ద ప్రెజర్స్ ఏం లేదు. కానీ క్లబ్బులు నడుస్తుంటాయి, కోడి పందాలు అంటే అది ఒకటండి. గుడివాడ రూరల్కి వచ్చేదానికి టౌన్ ఈజ్ డిఫరెంట్, క్లబ్ అనేదే లేదు గుడివాడ రూరల్. ఓకే, కోడి పందాలు కూడా ఉండేయండి, పట్టుకునేవాళ్ళం, పేకాటలు ఆడతారు ఈ బాగా. ఎందుకంటే అది ఇన్కమ్ పెరిగింది కదండి వీళ్ళకి, దాంతో బాగా ఆడతారు. సార్ కోడి పందెం ఆడడం అంటే ట్రెడిషనల్ గేమా, క్రైమ్ వస్తుందా? సార్ కోడి పందెం అని ఆడటం అని జంతువుని చట్టం ప్రకారం 100% నేరం ఇస్తే క్రైమే సార్. ఇన్ని ఊరికినే ఏంటంటే వీళ్ళకి. కానీ కోడి పందెం కాదు, కోడి జోదం అంటారు కొంతమంది, కోడి క్రీడ అంటారు కొంతమంది. ఏదంటారు? కోడి జోదమే అవుతుంది నాకు. కానీ కొంతమంది కోడి క్రీడ అంటారు. కోడి క్రీడ అదే సార్. ఇప్పుడు జంతువులతో మనం ఆడి ఆ వికృత ఆనందం మనం పొందటం కరెక్ట్. అది ట్రెడిషనల్ గేమ్ అంటారు కదా. ట్రెడిషనల్ గేమ్ అంటానికి ఎట్లా సార్? ట్రెడిషనల్ ఆ 3 రోజులు ఆడుకుంటే ట్రెడిషనల్ గేమ్. ఏదో ఒక సంక్రాంతికి 3 రోజులు ఆడారు, దాన్ని ఏదో సరదా 2 కోడి అది కూడా కత్తులు కట్టుకోకుండా ఆడితే మీరు అన్నట్టుగా ట్రెడిషనల్. డిమ్కీ పందాలు అంటారు, అవి ఆడిని ఎవరైనా సంతోషించవచ్చు. ఇది అట్లా కాదు కదా, కత్తులు కట్టుకొని అది కూడా మనం ఏదో వెళ్ళి చూసి మీరు అనే లోపల ఒక 2 నిమిషాలు అటు ఇటు కత్తి తిప్పలకి కోడి పడిపోయి ఉంటుంది. నీ కళ్ళు 4 సార్లు అటు తిప్పేదానికి కోడి పడిపోయి ఉంటుంది. ఇది lakhs of rupees within 5 minutes చేంజ్. సార్ అక్కడ కోడి పందాలు అంటే వాళ్ళు విభేదించే వాళ్ళ మంది కోడి క్రీడ అంటారు, మీరు కోడి పందెం అంటారు, కోడి జోదం అంటారు. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్గా జరుగుతుంది అక్కడ? కోడి పందాలు లేవు సార్, ఆర్గనైజ్డ్గా జరిగేది ప్యాకెట్ జరుగుతుంది కానీ గుడివాడ లాంటి ఏరియాలో లేవు. మీకు మళ్ళీ అటు అయితే భీమవరం, మళ్ళీ మాకు కైకలూరు ఇటువైపు అనుకుంటే మనకు ఆ రకంగా కొంతమంది ఆర్గనైజర్స్ ఉన్నారు. మన ఏలూరు చుట్టుపక్కల అంతా. ఓకే, గుడివాడ తర్వాత ఎక్కడ వచ్చారండి? ఇంకా గుడివాడ తర్వాత మేము ఇంటెలిజెన్స్కి వెళ్ళిపోయామండి. ఇక్కడ అమరావతి, విజయవాడ, కృష్ణా జిల్లా. ఓకే, తర్వాత చేసేసి తర్వాత ప్రమోషన్ మీద ఏసీపీ ట్రాఫిక్ చేశాను. ఇక్కడ విజయవాడ. ఇప్పుడు విజయవాడ సర్వీస్ ఉంది, విజయవాడ ఏసీపీ ట్రాఫిక్ చేశానండి. అక్కడ చాలా మార్పులు. అప్పుడు ఏ వెంకటేశ్వర విజయవాడ పబ్లిక్కి ట్రాఫిక్ సెన్స్ ఉందంటారు లేదంటారు? సార్ ఏదైనా మనం అలవాటు చేస్తే పబ్లిక్కి సెన్స్ అనేది లేకుండా ఉండదు సార్. అది ఏంటంటే మనం రెగ్యులేట్ చేయడంలో ఉంటుంది. మనం నేర్పిస్తే నేర్చుకుంటారు. మన ఎన్ఫోర్స్మెంట్ కానీ మనం చేసే విధానాన్ని బట్టి. ఇప్పుడు మీరు పెద్ద పెద్ద సిటీస్లో ఇప్పుడు మనం చెన్నై వెళ్ళాం అనుకోండి, ఇద్దరు హెల్మెట్ పెట్టుకుని వెళ్తారు. ఎందుకని? ఆ ఎన్ఫోర్స్మెంట్, ఆ విధానం, ఆ పబ్లిక్ ఎడ్యుకేట్ చేయటం. మనం కొంచెం లీనియన్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఏరియాని బట్టి ఉన్న ప్రజలను బట్టి కూడా మనం దాన్ని బట్టి పోతూ ఉంటుంది. ట్రాఫిక్ మనం అలవాటు చేస్తే ఎవరైనా ఇప్పుడు చిన్న హోమ్ గార్డ్ చేయడం పెట్టి తాగుతారు. అది అట్లా ఆపకుండా వెళ్ళేవాడు ఎవడో ఒక్కడు ఉండొచ్చు, అంతేగాని లేదు అని నేను అనను. అంటే అప్పుడు ఎవరో సిపి గారు ఏపీ వెంకటేశ్వర గారు
ఫస్ట్ ఏబి వెంకటేశ్వర గారు సార్, తర్వాత సవాంగ్ సార్ వచ్చారు. సవాంగ్ గారు సార్. ఏబి వెంకటేశ్వర గారు కమిషనర్ ఉన్న టైంలోనే గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర మర్డర్ అవుతుంది, కాల్పులు. అవును సార్. మీరు ఉన్నారు అప్పుడు? అన్న అంటే అప్పటికి రాలేదండి, అప్పటికి నేను ఇంటెలిజెన్స్లో ఉన్నాను. అప్పుడు మళ్ళీ ఇంటెలిజెన్స్ చేశాను. తర్వాత గౌతమ్ సవాంగ్ గారు ఆయన టైంలోనే ట్రాఫిక్ అంటే ఏబి సార్ ఉన్నప్పుడు కొన్ని చాలా వినూత్నమైన పనులు చేశాండి. రియల్గా వీ వర్క్ హార్డ్ ఫర్ లైక్ ఎనీథింగ్ ఇన్ విజయవాడ. చాలామంది తెలియదు. ఇప్పుడు ఏదైతే మన విజయవాడ నుంచి నొన్న వైపు ఉండే ఆ బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో సార్ ఏబి గారి పాత్ర గణనీయమైన పాత్ర. ఎందుకంటే అది కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు పడిపోయి ఆగిపోయింది. అప్పుడు సిఆర్డిఏ కమిషనర్ గారిని, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని, తర్వాత సార్ ముగ్గురు, తర్వాత మున్సిపల్ కమిషనర్ నలుగురు ఒక హై పవర్ కమిటీకి ఉండి అక్కడ ఉన్న సమస్యల్ని, అక్కడ ఉన్న రైతులకు రావాల్సిన డబ్బులు ఇప్పించడంలో కానీ, ఆ భూసేకరణ చేయడంలో కానీ, కాంట్రాక్ట్ని పిలిపించి డే టు డే వర్క్ ప్రోగ్రెస్ చేయించడంతో ఎప్పుడైతే మనకు రామవరపాడు రింగ్ నుంచి టువర్డ్స్ హైదరాబాద్కి ఆ రూట్ నొన్న వైపు ఆ హెవీ ట్రాఫిక్ డైవర్ట్ చేయడం వల్లండి బెంచ్ సర్కిల్ మీద విపరీతంగా పడిపోయింది సార్. అప్పుడే క్యాపిటల్గా ఏర్పడటం, మనకి ట్రాఫిక్ ఎంత పెరిగిందంటే అండి డబుల్ ట్రిబుల్ వాల్యూమ్ అయిపోయిందండి విజయవాడకి. ఎందుకంటే ఒక పక్కన వివిఐపి మూమెంట్ అండి, ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఎయిర్పోర్ట్కి వెళ్ళటంతో పాటు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నుంచి అక్కడ కొన్ని రోజులు పరిపాలన చేయడం కానీ, ఇవన్నీ నేపథ్యంలో ఆ ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయడం అనేది అసలు కత్తిమీద స్వామిలా చేసామండి. ఆల్మోస్ట్ మా కానిస్టేబుల్ హోంగార్డ్ స్థాయి నుంచి అప్ టు ఏడీసీపీ స్థాయి వరకు, అప్పుడు ఏడీసీపీ నాగరాజ్ సార్ మేము అందరం కూడా రోజుకి 18 hours అట్లా పనిచేయాల్సి వచ్చేది. ఎందుకంటే డే అండ్ నైట్ మా కొత్త మార్గాలు ఎన్నుకోవటం, వాటికి మళ్ళీ మనం అక్కడ అప్పుడున్న అధికారులు కూడా కాకుండా భవానీ దీక్ష, ఆ భవానీ దీక్షలు ఓ పక్కన, తర్వాత మన ఈ ఇంకోటి కూడా ఉందండి మన దసరా ఉత్సవాలు, తర్వాత మనకి అమ్మవారు కొండ చుట్టూ ఇది కూడా ఉందండి. అవన్నీ కూడా ఒకటని కాదండి, అసలు నెంబర్ ఆఫ్ థింగ్స్. ఒక పక్కన మహానాడులు జరుగుతాయి. అది ఎందుకంటే క్యాపిటల్కి వేరే ఆ దేశాల నుంచి వచ్చేవాళ్ళు మనకి, వాళ్ళందరూ విఐపి మూమెంట్స్ జాగ్రత్త చేసుకోవటం, అధికారులు వెళ్ళటం, అనధికారులు వెళ్ళటం, చాలా మంత్రులు, మినిస్టర్లు, అన్ని కాన్వాయిలు. విజయవాడ మొత్తానికి ఎక్కువ ట్రాఫిక్ ఛాలెంజ్ ఉంది బెంచ్ సర్కిల్ అనుకుంటా కదా? ఎస్, బెంచ్ సర్కిల్ మీకు ఏం లేదండి, రామవరపాడు రింగ్ కాడ నుంచి బెంచ్ సర్కిల్ దాటానికి 40 minutes 45 minutes తీసుకుంటాం అప్పట్లో. అప్పుడు ఈ ప్రపోజల్స్ వచ్చినాయండి, ఫ్లైఓవర్లు. మళ్ళీ మా టైంలోనే ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ ఒక పక్కన విఐపి మూమెంట్స్. అసలు కంటి మీద కొనుక్కుండేది కదండి. తర్వాత మేము ఆల్టర్నేటివ్ రోడ్స్ తయారు చేయించడం. ఇప్పుడు మీరు నోవాటల్ నుంచి వస్తే రైట్ సైడ్ ఒక ఆల్టర్నేటివ్ రోడ్డు కనుకుంటాం. అవన్నీ మా హాయంలోనే ప్రపోజల్స్ పెట్టి అప్పుడున్న కమిషనర్ గారు వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. వీరపాండ్యన్ గారు కానీ, తర్వాత వచ్చినటువంటి ఇంకొక ఆఫీసర్ కూడా చాలా దే ఆర్ టేకింగ్ వెరీ కేర్. అచ్చా సార్, విజయవాడ తర్వాత ఎక్కడికి వచ్చారు? ఏసీపీ విజయవాడ అయిన తర్వాత మళ్ళీ మేము ఇంకా అక్కడి నుంచి ఇంటెలిజెన్స్లో ఒక 4 months చేసాము. ఆ ఎఫెక్ట్ తోట లాస్ట్ 5 years అంతా కూడా ఖాళీగా ఉండి అటు చిత్తూరు డిటీసీ, నాకు అర్థమైంది, చిత్తూరు డిటీసీకి వెళ్ళిపోయాం. చిత్తూరు డీసీపీగా? డిటీసీ, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్. ఓకే, అక్కడ వర్క్ చేసి మళ్ళీ అంటే పార్టీ ముద్ర వేసుకొని అటు వెళ్ళారు. అట్లా వేసారు కానీ మాకేముంటుంది సార్, ఉద్యోగం చేసుకుని పోతాం. సార్, పోలీస్ ఆఫీసర్కి ఏ కండువా ఉంటుందండి, కానికుండా కండువా కాకి ఒకటి. కాకి యూనిఫామ్కి నమ్ముకున్న వాళ్ళకి ఇటువంటి కండువాలు వేసి ఒక ముద్ర వేస్తే ఉద్యోగం పక్కన పెడితే వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మెంటల్ టెన్షన్ ఎలాగుంటుందండి? అసలు మీరు భరించారు కదా? భరించాను సార్ చాలా. అసలు అది ఒక మిజరబుల్ లైఫ్లో అలాంటి జరగకూడదు ఎవరికి కూడా. అంటే ఏ పార్టీ అని కాదు, ఎవరికి ఎవరికి కూడా జరగదు, అది తప్పు అసలు. అంటే ఏం లేకుండానే వేస్తారండి వాళ్ళు ముద్ర? వేసేసారు సార్ అట్లా ఊరికనే. ఏంటంటే ఇక పలానా ఏ పోలీసులో ఈ రకమైన జాడ్యం రాకూడదు. పోలీసుకు ఉన్నది కాకి ఒకటే కదా కంటో, ఇంక వేరే ఉండవు కదా? ఉండదు సార్, ఎవరికి ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ యొక్క వాళ్ళ విధి విధానాల మీద మనం వర్క్ చేస్తాం కానీ ఒక ప్రత్యేకంగా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.